నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈ లైబ్రరీలో కూడా మీ ఫోటోలు కూడా వేశారు. అసలు ఏంటి మీ సమస్య ఏంటి? అన్న మా సమస్య గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ మాకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు తీసుకున్నాక ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. ఎట్లున్న సమస్యలు అట్లనే ఉన్నది. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు. మేము 3 ఇయర్స్ కావస్తుంది. ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, అన్నీ తిరుగుతున్నాము. గత ప్రభుత్వం కేసీఆర్ మాకు వేసుకొని అంగిచ్చినాడు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వేసుకొని పాయింట్ ఇస్తలేడు. అంటే అంత చెప్పలేనంత బాధ ఉంది. మేము ఎవరు చెప్పుకోవాలి, మాకు దిక్కుముక్కులు లేక మా ఈటల రాజేందర్ అన్న దగ్గరికి వచ్చి మా సమస్యలు చెప్పుకున్నాం. ఆ అన్న మా సమస్యలు తెలుసుకొని మా దగ్గరికి రావడం, అన్ని మంచి చెడు అడుచుకొని అన్న మాకు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారంగా నెరవేరుస్తాడు. ఆ గౌరవంతో అన్న మీ అభిమానంతో మేము అన్న ఇక్కడ ఉన్నా మేము అందుబాటులో వెళ్ళడం జరుగుతుంది. మాకు ఆ అన్న మీద నమ్మకం ఉంది. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇది మీ దాకా వస్తుంది సమస్య, కానీ చూసి చూడనట్టుగా మీరు వినిపించుకుంటలేరు. మీరు 6 గ్యారెంటీలు అంటున్నారు, పథకాలు అంటున్నారు, ఆ బస్సులు అంటున్నారు, ఫ్రీలు అది కాదు కదా ముఖ్యం. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాకనే మీరు వేరే ప్రాబ్లం మీరు ఏదైతే పెట్టిరో అది చెయ్యండి. ఎట్లేసిన గొంగరు అట్లనే ఉంది. మీరు చెప్పడము ఎంతవరకు వాస్తవంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి పేదవాళ్ళని అడుకోకండి. ఇప్పుడు ఉన్న ప్రాబ్లము మాకు సాల్వ్ కాలేదు. వాటర్ ఫెసిలిటీసే మీరు ఇవ్వలేకపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఇస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఇది ప్రజాపాలన, మా ప్రజావేదిక కూడా ఉంది. ప్రజాపాలన ప్రతి అప్లికేషన్ ని మేము తీరుస్తున్నాము, ప్రతి ఒక్కరు సమస్య అంటున్నారు. మరి మీరు అప్లికేషన్ పెట్టారు అక్కడ? 3 ఇయర్స్ కావస్తుంది. 23లో అక్టోబర్ 10వ నెలలో ఇచ్చిన మాకు పట్టా వచ్చింది. అయితే ఇప్పటి వరకు మేము ఇంట్లోకి వెళ్ళలేదు. మేము ప్రతి ఆఫీస్ చుట్టూ, ప్రతి ఐఏఎస్ ఆఫీస్ కానీ, మన మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి చుట్టూ వెళ్ళడం, మేము ఇవ్వడం, దరఖాస్తులు ఇవ్వడమే జరుగుతుంది. కానీ దాని మీద ఎట్లాంటిది ఏం లాభం లేకుండా పోతుంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ ఉన్నాడు కదా మినిస్టరు, అతని దగ్గరికి మేము గాంధీ భవన్కి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు మెసేజ్ రావడం జరిగింది. అయినా ఏం ఫలితం లేకుండా పోతుంది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసినాక నువ్వు కొత్త ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తావు? ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. ఉన్న సమస్యలు అట్లనే ఉంది. మళ్ళా ఇప్పుడు కొత్త ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము, అవి ఇస్తున్నారు. ఎట్లా నమ్ముతారు ప్రజలు? నేను దయచేసి ఒకటే విజ్ఞప్తి, లెటర్ లేదు, ఈ పట్టా గవర్నమెంట్ లో పట్టాలు ఇచ్చారు, కానీ ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇల్లు హ్యాండ్ ఓవర్ అయింది. మేము ఇండ్లలో పోకుండా ఆక్యుపేషన్ కాలేదు, మాకు ఇండ్లకి వెళ్ళలేదు. ఇంకా వాటర్ ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అని చెప్పి దాదాపు పట్టా తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫారెస్ట్ పర్మిషన్ ఒక ఇంకా పెడుతురు తప్ప మాకు వాటర్ ఇస్తలేరు. ఇట్లా ఎంత కాలము? అది పాడి వాడిపోతున్నాయి. ఇంట్లోకి మాత్రం మిమ్మల్ని ఎంట్రీ ఇస్తలేరు. పట్టాలు ఇచ్చారు కానీ ఇంట్లోకి మాత్రం రానిస్తలేరు. కరెంట్ లేదు, వాటర్ లేదు. స్కూల్ స్టార్ట్ అయినాయి, పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి. మాకు ఇక్కడ చేసుకోవాలన్నా, పిల్లల్ని బుక్స్ తీసుకోవాలన్నా, పిల్లల్ని స్కూల్లో ఇక్కడ చేర్చాలన్నా, అక్కడ చేర్చాలన్నా మాకు అర్థమైతలేదు. మళ్ళీ ఇక్కడ కిరాయిలోనే ఉంటున్నాము. అక్కడ మాకు నీళ్లు, ఆ కరెంటు మొత్తం సౌకర్యం వచ్చేస్తే మేము అక్కడ చేరుకుంటాం సార్. పిల్లల్ని కూడా అక్కడ చేసేసుకుంటాం. ఏమైనా పని చేసుకుందామంటే కూడా మాకు ఏం దోస్తలేదు. మాకు పిల్లలైతే ఇంకా డబుల్ బెడ్రూమ్ లో కేసీఆర్ గారు కట్టించారు కాబట్టి ఆ కక్షతో ఏమన్నా మిమ్మల్ని అంటే అక్కడ ఉన్న పనులు, మిగతా పనులు ఫినిష్ చేయండి సార్. అట్లా ఏం లేదు. మాకు ఒకటి వాటర్ ఒకటి, కరెంట్ ఒకటి మా కన్నులో చేసేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్. మా పనులు మేము చేసేసుకుంటాం. పిల్లల్ని కూడా స్కూల్ కూడా పంపించలేము, బుక్స్ కూడా తీసుకోలేము. అది సో ఇప్పటిదాకా మీరు రెంట్ల రూమ్లలో ఉంటున్నాం సార్. ఇక్కడనే ఉంటున్నాం. సత్యమయ్య కూడా అందరు వెళ్ళిపోయారండి. ఇళ్లలోకి అందరు వెళ్ళిపోయారు. ఇంకా మాకే రావట్లేదు. లాస్ట్ అయిపోయింది, లాస్ట్ కి ఇచ్చిర్రు. వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం వస్తే మేము వెళ్ళిపోతాం సార్. మాకు ఇబ్బంది అవుతుంది. కరెంట్ అక్కడ ఇంట్లోకి రైలు కట్టుకోలేక ఇది అవుతుంది. అక్కడ ఉన్న అధికారులకు చెప్పారా? నమ్ముకున్నాం. ఆయన దయ ఆయన ఏదైనా
చేస్తే మాకు అనుకూలంగా కొంచెం మాకు జర సౌలత్ మొత్తం అన్ని చేస్తే మేము అక్కడ చేరుకుంటాం సార్. సార్ దగ్గరకు ఈ సమస్య సార్ దాకా వెళ్ళిందా? వెళ్ళింది సార్, వెళ్ళింది. ఎన్ని రోజులు చేయిస్తానన్నారు? 3 times ఇప్పటికి మేము వచ్చి 3 times సార్ దగ్గరికి వెళ్ళవడం 3 times. మరి ఇప్పటికి పూర్తి చేశారు ఆయన? ఇప్పుడంటే సార్ కూడా చేస్తున్నారు సార్, సార్ ప్రయత్నం కూడా చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. కానీ ఇంకా కొంచెం ఏంటంటే మాకు కొంచెం జల్దీ కావాలని చెప్పేసి వాళ్ళకి చేరుకోవాలని చెప్పేసి దయచేసి మేము అందరం కలిసి చేయాలనుకుంటున్నాం సార్. మేము అందుకే సార్ దగ్గరకు వచ్చాం సార్. ఇప్పుడున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి టీవీలో ప్రకటనలు ఇస్తున్నారు, మేము 6 గ్యారెంట్లు మేము అమలు చేస్తాం, ఒకదాని తర్వాత ఒక్కొక్క. నువ్వు 6 గ్యారెంట్లు నీ ఏదైతే ఎమ్మెల్యే మినిస్టర్ పదవికి ఓట్లు మేము ఏ విధంగా ఇచ్చినామో నిన్ను నమ్మి మేము ఓట్లు వేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళని వాళ్ళకి మేము వసంతులు కల్పించి మమ్మల్ని ఫస్ట్ ఇంట్లో పంపించేది అది మార్గం చూడండి. అప్పుడు పంపిస్తేనే కదా ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు మీరు చెప్పారో ప్రతి పట్టాదారులు మన పబ్లిక్ నమ్ముతారు, నమ్మకం వస్తుంది. నువ్వు అది పక్కనే పెట్టి ఇందిరమ్మ ఇల్లు మీద ఈ 6 గ్యారెంట్లు చేస్తా, మాకైతే ఏ గ్యారెంట్లు రాలేదు, ఉన్నమాట ఏ గ్యారెంట్లు రాలేదు. మళ్ళీ ఎవరు పొందుతారో ఎవరికి తీసుకుంటారో ఎవరు లబ్ధి పొందిరో మాకు తెలియదు. గత ప్రభుత్వంలో మేము లబ్ధి పొందింది మాత్రం ఒక కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఒక పట్టా ఇల్లు వచ్చిన ఒక సంతోషం ఉంది, కానీ లాభం లేకుండా పోతుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు మా రేవంత్ రెడ్డి అన్న, దయచేసి ప్రజలతోని ఆడుకోకండి. మీకు అన్నీ తెలుసు, ఏం తెలియందే మీరు మినిస్టర్ పోస్ట్లో మీరు కూర్చోలేరు, అన్నీ తెలుసు. కానీ అన్నీ మీరు ఒక్కదాని తర్వాత ఎట్లా చేస్తున్నారో ఫస్ట్ మాది మన తుమ్ముకుంట కానీ అహ్మద్గూడ కానీ కొల్లూరు కానీ అందరు ఇళ్ళకి వెళ్ళారు. ఒక మురారిపల్లి ఒక కారణమే అక్కడికి మేము ఇళ్ళలోకి వెళ్ళలేకపోతున్నాం. దాని కారణం ఫారెస్ట్ పర్మిషన్ లేదు అంటున్నారు. ఫారెస్ట్ పర్మిషన్ కొండ సురేఖ మేడం ఉంది, అవి అన్నీ మేము కనుక్కున్నాం, ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. 3 years అవుతుంది నేను తిరగబట్టి. ఇది మీ దాకా రాలేదా? ఈ దృష్టి మీ దాకా రాలేదా? ఎందుకు ఇంత చేస్తున్నారు? మాకు అట్లా చేయకండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మేము కోరుకునేది ఒక్కటే, మాకు ఎంత త్వరగా మాకు సమస్యలు తీర్చి మా ఇంట్లో పంపిస్తే అంతకంటే ఆనందపడేటట్లు మేమే ముందుగా.